కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు పాలన మీద, తాను ముఖ్యమంత్రిగా కుదురుకోవడం మీదనే ఫోకస్ చేసిన ఆయన ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి పెట్టారా అంటే అవునన్న అభిప్రాయం గాంధీ భవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే తనదైన శైలిలో కొందరు ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మన ఎమ్మెల్యేలు బాధ్యతతో మెలగాలి, అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడంతో వారిని ప్రజలు ఓడించారు. మన ఎమ్మెల్యేలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహా ఇస్తూ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు సచివాలయానికి మూకుమ్మడిగా రావద్దు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయండి, అప్పుడే వారు మరోసారి మిమ్మల్ని గెలిపిస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, వారంతా జాగ్రత్తగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం కొంత టైం నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయాన్ని కేటాయించాలి. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తాం. ఈ కార్డు ఆధారంగానే సదరు కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ నేతలు పనిచేయట్లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించడం గమనార్హం. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయి. అధికారం కోల్పోయిన ప్రతిపక్షం అసహనంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోంది. పార్టీ నేతలు వాటిని తిప్పికొట్టాలి. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలి. వచ్చే ఎన్నికల్లో 4గోసారి గెలిచి అధికారంలోకి వచ్చేందుకు జమిలీ ఎన్నికల్ని మోదీ తీసుకొస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్కు చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు ఉండబోదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.